బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రసన్నపై కేసు నమోదు కాగా పోలీసులు నుంచి నోటీసులు అందుకున్నారు. రెడ్డిక మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే ఊహించని షాక్ తగిలింది. ప్రసన్న కుమార్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, అనిల్, ఏదైతే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏదైతే ప్రస్తుతం కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకైతే ఈ నోటీసులు అందినాయి. అయితే గత కొద్ది రోజులుగా నెల్లూరులో ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఏదైతే అంటే విత్తనం అంటే మనం ఒకసారి దీన్ని గమనించినట్టయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో వ్యక్తిగత దోషణలకు వెళ్లారు. వ్యక్తిగత దోషణలో ఒక మహిళా శాసనసభ్యురాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం ఈ యొక్క నోటీసులు ఎందుకు మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ప్రశాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ ఎస్పీ కూడా చర్యలు తీసుకునేటటువంటి క్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా ఆయన హైకోర్టులో బెయిల్ కోసం వెళ్లారు. కానీ హైకోర్టు కూడా ఈ బెయిల్ నిరాకరించింది. అయితే ఈ బెయిల్ నిరాకరించిన తర్వాత ఈ కేసుని ఎస్పీ కోవూరు పోలీస్ స్టేషన్ కి పంపడం, కోవూరు పోలీసులు ఏదైతే కోవూరు స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నిన్న నోటీసులు జారీ చేసిన పరిస్థితి. దీంట్లో మరొక స్పష్టమైనటువంటి విషయం ఏదైతే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంట్లో ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కేసులో బీహార్ లోని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ను ఫాలో అవ్వాలని కూడా ఇక్కడ సూచించిన పరిస్థితి. ఇక్కడ మనం అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏముంది, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో ప్రధానంగా ఏదైతే స్టేషన్ ఆఫీసర్ ఇక్కడ విచారణ చేపడతారో స్టేషన్ ఆఫీసర్ యొక్క విచారణకి సంతృప్తి చెందకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలంటూ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని ప్రకారం 25వ తారీఖున మాజీ ఎమ్మెల్యే ప్రసన్ననైతే మాత్రం ఇక్కడ విచారణకు హాజరు కావాలని మాత్రం పోలీసులు నోటీసు ఇచ్చిన పరిస్థితి. నోటీసులు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అందుకున్నాడు. అయితే ఇక్కడ 41 TRPCలో భాగంగా 35 ప్రీ సెక్షన్ కింద అయితే ఈ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా రేపు 20వ తారీఖున ఏదైతే విచారణకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరవుతారా లేక దుమ్మా కొడతారా, ఎలా ముందుకెళ్తారు అనేది మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రేపటి విచారణ అయితే మాత్రం కొంత సందిగ్ధత వాతావరణం నెలకొని ఉంది. అయితే కీలకంగా దీంట్లో బీహార్ లోని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ ను ఫాలో కావాలన్నామో దీంట్లో కీలకమైన అంశం ఏదైతే స్టేషన్ ఆఫీసర్ విచారణ చేపడతారు. స్టేషన్ ఆఫీసర్ విచారణ సంతృప్తి చెందకపోతే అరెస్ట్ చేయాలనేది మాత్రం దీంట్లో కీలకమైన అంశం అయితే ఉంది. ఇది ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కూడా కొంత సందిగ్ధత ఉంది. ఇటు వైసీపీ శ్రేణుల్లో ఇటు టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఈ సందిగ్ధత కొనసాగుతుంది. రేపు 20వ తారీఖున విచారణకు హాజరయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్సాహం ఉందని చెప్పాలి. అనిల్, రైట్ చెరీ, థ్యాంక్ యూ.